2,000 మంది పిల్లల్ని విదేశాల్లో విద్యకు పంపితే ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు? ఇదంతా తక్కువ, మేము వచ్చినాక ఇంకా ఎక్కువ చేస్తాం, ఇంకా పొడుగు చేస్తాం అన్నాడు. ఇలా ఆ పిల్లలకు ఒక్క రూపాయి ఇస్తలేడు. వాళ్ళందరినీ ఇవాళ ఎక్కడో విదేశాల్లో వాళ్ళ విద్య మధ్యలోనే అటకాయించిపోయే విధంగా ఇవాళ వాళ్ళందరి పూర్తి స్థాయిలో అన్యాయం చేస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇదంతా ఎందుకు గుర్తు చేస్తూ ఉన్నా అంటే, మన సోదరులు ఎవరు మాట్లాడినా ఈ మధ్యకాలంలో 6 గ్యారెంటీల గురించే మాట్లాడుతున్నారు. కానీ మనం కూడా ఖచ్చితంగా అందరినీ అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ చేసిన మోసాన్ని ఈ రాష్ట్రంలోని ప్రతి గిరిజన తాండాకు, ప్రతి గిరిజన గూడానికి, ప్రతి దళిత వాడకు, ప్రతి దళిత గ్రామానికి, ప్రతి దళిత సోదరుడికి సోదరికి తెలిసే విధంగా వాళ్ళను జాగృతం చేయాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మన మీదనే ఉన్నది. బీసీల గొంతు కోసి 1,00,000 కోట్ల బడ్జెట్ అని చెప్పి మాటలు చెప్పి ఇవాళ 3 బడ్జెట్లు పెట్టినా 3 కలిపితే కూడా 20,000 కోట్లు పెట్టకుండా మరి బీసీలకు మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాటను ప్రతి బీసీ సోదరుడికి సోదరికి వివరించి ఒక్కొక్క గ్రామంలో అవసరమైతే మీటింగ్ పెట్టి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. అయితే ఇంకా చాలా ఉన్నది. ఎస్టీలకు మోసం, మైనారిటీలకు మోసం, బీసీ సబ్ ప్లాన్ అన్నారు, మైనారిటీ సబ్ ప్లాన్ అన్నారు, ఇంకా 420 హామీలు ఇచ్చినారు. ఈ అన్నిటి విషయంలో తప్పకుండా మనం ఏప్రిల్ 27 తర్వాత, ఏప్రిల్ 27 నాడు మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉన్నది. ఏప్రిల్ 20 నాడు మన నాయకుడు కేసీఆర్ గారు జగిత్యాలలో జరిగే బహిరంగ సభకు హాజరు కాబోతా ఉన్నారు. కాబట్టి ఈ 2 కార్యక్రమాలు అయిన తర్వాత మే జూన్ నెలలో నేను పెద్దలు ఈశ్వర్ గారిని, ఆర్ఎస్ ప్రవీణ్ గారిని కోరుతా ఉన్నా, అట్లాగే మా సోదరులందరినీ కోరుతా ఉన్నా, ముందుగా ఎస్సీ ఎస్టీలతోనే ప్రారంభం చేద్దాం ఎక్కడో దగ్గర. అట్లాగే ఆ డిక్లరేషన్లు వీళ్ళు ప్రకటించిన రోజు కూడా మనం తప్పకుండా ప్రజలకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. కామారెడ్డి డిక్లరేషన్, చేవెళ్ళ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్ ఏదైతే చేసినారో, వరంగల్లో రైతు డిక్లరేషన్, యువజన డిక్లరేషన్ హైదరాబాద్లో, విద్యార్థి డిక్లరేషన్ ఇక్కడే, మహిళా డిక్లరేషన్, ఒక్కొక్క వర్గానికి సంబంధించి కాంగ్రెస్ చేసిన ప్రామిస్ మీద మనం కూడా అంతే పకడ్బందీగా అవసరమైతే అదే స్థలంలో అదే పట్టణంలో బ్రహ్మాండమైన బహిరంగ సభలతో పాటు జాగృతం చేసే విధంగా ఈ 2 ఏళ్ల కార్యాచరణ రూపొందించుకుందాం. తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది. కేసీఆర్ గారు నిబద్ధతతో 125 ఫీట్ల విగ్రహం మాత్రమే కాదు, డాక్టర్ బాబాసాహెబ్ పేరు మన సెక్రటేరియట్కే పెట్టిండు. పెట్టడంతో పాటు ఆ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేసినాం అసెంబ్లీలో. అయ్యా, మేము కొత్త సచివాలయం కట్టి అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్నాం, మీరు పార్లమెంట్ కడుతున్నారు, కొత్త పార్లమెంటు భవనం, ఆ పార్లమెంటు భవనాన్ని కూడా ఖచ్చితంగా డాక్టర్ బాబాసాహెబ్ పేరు పెట్టాలి అని ఆ రోజు తీర్మానం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. పార్టీగా కాదు, ప్రభుత్వంగానే శాసనసభలో తీర్మానం చేసి పంపినాం. ఇలా నిజంగానే భారతీయ జనతా పార్టీకి కూడా ఈషన్ మాత్రం గౌరవం ఉన్నా వారు స్పందించేటోళ్ళు, నిజంగా కాంగ్రెస్ పార్టీకి అనుమాత్రం గౌరవం ఉన్నా వారు కూడా పార్లమెంట్లో ప్రస్తావించేటోళ్ళు. కానీ ఇద్దరు కూడా దొందే, ఇద్దరు కూడా అల్టిమేట్గా అంబేద్కర్ అంటే గిట్టని వాళ్ళే తప్ప ఈ దేశంలో మాత్రం ఇంకొక ఆలోచన వారిద్దరికి కూడా లేదు. ఇంకొక మాట కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. డాక్టర్ బాబాసాహెబ్ని కొందరి వాడుగా చిత్రీకరించే కొంత ప్రయత్నం. ఒకటి మాత్రం పక్కా, మనిషి పుట్టిన 5 నిమిషాలకి పుట్టేది కులం. నువ్వు ఏ కులంలో పుడతావు నీకు తెలియదు, పుట్టిన 5 నిమిషాలు
నువ్వు ఫలానా కులం, ఫలానా మతం, ఫలానా దేశం అని, ఫలానా రాష్ట్రం 5 నిమిషాల తర్వాత ఖరారైతుంది. ఇక వాటి గురించి జీవితం అంతా సచ్చదాకా కొట్లాడుకుండే. నీ కులమేంది, నీ మతమేంది, నీ దేశమేంది, నీ ప్రాంతమేంది, దాని గురించి మళ్ళీ సచ్చదాకా. మనిషి పుట్టినాక 5 నిమిషాలకు పుట్టే కొన్ని విషయాలను పట్టుకొని జీవితాంతం తనలాడే పరిస్థితి. కానీ మనందరం గర్వంగా ఒక మాట మాత్రం చెప్పుకోవాలి. ఆనాడు ఈ రోజు అంటే చాలామంది మన పిల్లలు విదేశాల్లో చదువుతున్నారు. కానీ ఆ రోజు విదేశాలకు పోవడమే కష్టతరమైన రోజుల్లో, అందులో భారతదేశంలో ఉండే కులతత్వం, భారతదేశంలో ఉండే కులస్వామ్యంలో ఆ రోజుల్లో ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్